హాయ్ అండి. మీకు ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి ఎలా చేయాలి అన్నది వివరంగా చెప్తానన్నమాట. అంటే మనం సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా ఆ జంట నాగుల్ని పూజిస్తాం కదా. అంటే సుబ్రహ్మణ్య స్వామి నాగకన్యను పెళ్లి చేసుకోవడం వల్ల, అంటే శ్రీ వల్లీదేవి నాగ దేవతలకి సంబంధించిన తల్లి కాబట్టి మళ్ళీ నన్ను ఆ రూపంలోనే పెళ్లి చేసుకోమని అడిగింది కాబట్టి ఆ రెండు జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిగా వాళ్ళ రూపంలో మనం కొలుస్తామండి. అసలు ఈ పూజ చేయాలి అంటే మనం ఏం పాటించాలి, ఏంటి అసలు చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అన్నది మీకు చెప్తానన్నమాట. ఈ పూజ చేసి ఎంతోమంది కుటుంబాలు ఎన్నో ఇబ్బందుల నుంచి ఎంతోమంది కుటుంబాల్లో వెలుగు నింపింది చాలామందికి తెలుసండి. కావాలంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు నిజమైతే అవునమ్మా నిజమే, ఈ పూజ చేయడం వల్ల మనకు మంచిగా జరిగిద్ది అని నాకు కామెంట్ చేయండి. వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అసలు ఎలా చేయాలి అన్నది మీకు క్లుప్తంగా చెప్తానండి. కానీ ఈ పూజ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు అనుకున్నది మాత్రం జరిగిద్ది. మీరు ఏదైతే అనుకున్నారో దానికైతే పరిష్కారం అయితే దొరికిద్దండి. మనం మంగళవారం పూట ఇన్ని మంగళవారాలని ముందే మనం ఫిక్స్ చేసుకుని 5 కానీ 9 కానీ 7 కానీ మంగళవారాలని మనం అనుకుని సుబ్రహ్మణ్యం స్వామికి చేయాలి. ముందు రోజు నుంచే సోమవారికి ఇల్లంతా సోమవారం రోజే దుప్పట్లని అవన్నీ దుప్పట్లు ఇల్లు చక్కగా శుభ్రం చేసుకుని నీట్గా పసుపు ఉప్పేసి అంతా శుద్ధి చేసుకుని దుప్పట్లు కూడా ఉతుక్కుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి తలకబోసుకుని ఇల్లు వాకిళ్ళు ముగ్గులతో చక్కగా పసుపు కుంకం పెట్టుకుని ఇల్లంతా కూడా మంచిగా రెడీ చేసుకోవాలి. అన్నీ అలంకరణ చేసుకోవాలి. మనం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, నిష్టగా ఉండాలండి. ఆ రోజు మాత్రం కత్తిని కోసిన కూర కానీ, చాకుతో కోయడం కానీ, కత్తితో కోయడం కానీ, లేకపోతే దేంతో అయినా సరే మనం ఆకులను కోయడం కానీ తుంచడం కానీ ఇలాంటి చేయకూడదనమాట. అంత నిష్టగా ఉండాలి. పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నా సరే, ఏదైనా టిఫిన్ చేసినా సరే అనమాట, ఉపవాసం ఉండి కత్తిని కోసిన కూర తినకుండా చాలా నిష్టగా మనం ఈ పూజ అయితే చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల పడక పడుకోవాలి. మనం ఇవన్నీ నియమాలు పాటించి సుబ్రహ్మణ్యం స్వామికి చాలా నిష్టగా అయితే పూజ చేయాలండి. ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకుని దీపారాధన చేసుకుని, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంటే ఆయనకి పూజ చేసుకుని, లేకపోతే శివయ్యకి పూజ చేసుకుని మామూలుగా నిత్య దీపారాధనలాగా దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఉన్న దేవతలను ఫస్ట్ పూజించి ఆ తర్వాత మన దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరలో కానీ ఎక్కడైనా సరే నాగబంధనం ప్రతిష్ఠిస్తారు కదా, ఆ నాగబంధనం ప్రతిష్ఠించిన దగ్గరికి మనం వెళ్ళి పూజ చేసుకోవాలన్నమాట. అసలు ఈ పూజ ఎలా చేయాలి, మనం ఏ విధంగా చేయాలి అన్నది ఇందులో వివరంగా నేను చూపించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఎలా చేయాలి, మనకి ఈ పూజ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పోతాయి అంటే ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి, ఎంతోమంది సంతానం లేని దంపతులకి ఈ పూజ వల్ల వాళ్ళు సంతాన ప్రాప్తి జరిగిందండి. ఆర్థిక ఇబ్బందులు, వివాహం జరగక ఇబ్బంది పడేవాళ్ళు, ఏది సంబంధాలు కుదిరినా కూడా కుదరకపోవడం, పెళ్ళిళ్ళు ఆగిపోవడం అలా జరిగిన వాళ్ళు, అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవాళ్ళు, ఆర్థికంగా అప్పుల బాధతో బాధపడేవాళ్ళు, ఆర్థికంగా ఎంత సంపాదించినా సంపాదన నిలవట్లేదు అనుకునేవాళ్ళు, ఎటువంటి సమస్యకైనా సరే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ అనేది, ఈ నాగబంధనకి మనం చేసే పూజ అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు నేనైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని మాకు దగ్గరలో ఉన్న రాగి చెట్టు కింద అయితే నాగబంధనం ప్రతిష్ఠించారు. రాగి చెట్టు చుట్టూ అవే ఉంటాయండి. ఇక్కడున్న జంట నాగులకైతే ముందు మనం నీళ్ళతో అయితే ముందుగా స్వామివారికి అభిషేకం చేసినట్లుగా శుభ్రంగా నీట్గా స్వామివారిని కడుక్కోవాలన్నమాట. ముందు స్వామివారికి శుభ్రంగా నీళ్ళతో అభిషేకం చేయాలి. తర్వాత పాలు తీసుకొచ్చి పాలతో అభిషేకం చేయాలన్నమాట. ఆవు పాలండి, ఆవు పాలతో అభిషేకం చేసి ఇలా 5 మంగళవారాలు కానీ 7 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ చేయాలన్నమాట. నేను సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను, ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా చేసుకోవడం చెప్తున్నానండి. చక్కగా ఆవు పాలు పోసిన తర్వాత పసుపు కుంకుమ పోసి స్వామివారిని ఒకసారి దండం పెట్టుకుని మళ్ళీ నీళ్లు పోసి ఆవు పాలు ఇవన్నీ కడుక్కొని మళ్ళీ స్వామివారికి నీట్గా స్వామివారిని
శుభ్రం చేసుకోవాలన్నమాట ఆవు పాలు పోసిన తర్వాత పసుపుతో కానీ గంధంతో కానీ స్వామివారిని అలంకారం చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినా సరిపోయిద్ది, అలాగే గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నా సరిపోయిద్ది. ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామి అలంకార ప్రియుడు అనమాట. అభిషేకం అలంకరణ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన రూపంలో మనం కొలిచే ఈ నాగబంధాన్ని మనం శుభ్రంగా పసుపు బాగా ఎక్కడా కనపడుకోకుండా చక్కగా నీట్గా మొత్తం రాసేసుకోవాలండి. ఇలా ఈ పూజ చేయడం వల్ల మీకు ఎటువంటి సమస్య అయినా సరే అది ఈ 5 మీరు ఎన్ని వారాలు అనుకుంటారో ఆ వారాల్లోపే మీ పరిష్కారం జరిగిద్ది. ఖచ్చితంగా కావాలంటే మీరు చేసి చూడండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా సత్యం గల స్వామి. అలాగే ఈ స్వామికి మనం పూజ చేయడం వల్ల ఆ శివుడు పార్వతి అంటే అటు ఏ అవతారంలో ఉన్న ఆదిపరాశక్తి ఆ శివయ్య అనుగ్రహం అనేది ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహం కూడా మనకు కలిగిద్దండి. ఈ పూజ చేయడం వల్ల మనకి చాలా మంచి జరిగిద్ది. ఎందుకంటే నాకు జరిగింది ఇది. నేను ఫస్ట్ 9 వారాలు చేశాను. నేను అనుకున్నది జరిగాక మళ్ళీ 5 వారాలు చేశాను అనమాట. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టే నేను మీకు చెప్తున్నాను. ఈ తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకుని స్వామివారిని అలంకరించుకోవాలన్నమాట. మనం చక్కగా అలంకరణలో స్వామివారు చాలా బాగుంటారు. మనం ఏదైనా ఇల్లుని కూడా అంతే కదండి, చక్కదించుకోవడంలోనే అందంగా ఉంటుంది కదా. స్వామివారు కూడా చక్కగా నీట్గా కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత స్వామివారిని పువ్వులతో అలంకరించుకొని ఒక నెయ్యి దీపం పెట్టుకోవాలన్నమాట. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఆవు నెయ్యే ఉండాలని మాత్రం నేను చెప్పదలుచుకోలేదండి. నువ్వుల నూనె అయినా సరే స్వామివారికి నేను రాగి ఆకులో దీపం అయితే పెట్టానన్నమాట. చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తేసి దీపారాజనకి అయితే రెడీ చేసుకున్నా. అట్లాగే జిల్లేడి ఆకు అంటే తెల్ల జిల్లేడి అయితే ఇంకా మంచిది. మనకి అందుబాటులో లేదనుకోండి మామూలు జిల్లేడి ఆకుని శుభ్రంగా నీట్గా కడుక్కొని దాంట్లో బెల్లాన్ని మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. మీరు కాయలు ఏమీ లేకపోయినా పర్వాలేదన్నమాట. బెల్లం ఒకటి ఉంటే చాలు. బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి నేను ముందు పూలు పెట్టడం మర్చిపోయి ఇవన్నీ పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత ఎర్రటి పువ్వులతోనే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తారు. ఎరుపు రంగు పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మనకంతా మంచి జరిగిద్దండి. అందుకని నేను ఎర్ర మందార పువ్వులతో అలాగే నీలి రంగు పూలు అంటే శంకు పూలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఏ పూలు ఉన్నా ఏ పూలు మీకు అందుబాటులో ఉంటే ఆ పూలతో కూడా పూజించుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా మీకు ఏమైనా అందుబాటులో ఉంటే ఈ ఎరుపు రంగు పూలు గులాబీలైనా సరే మందార పూలైనా సరే ఉంటే స్వామివారి పెట్టుకోవచ్చు. నేను ఇంకా దీపం వెలిగించేసుకుని స్వామివారికి ఎర్రటి మందార పూలు పెట్టి దీపారాజన అయితే చేసుకుని కడ్డీలు వెలిగించుకున్నాను అనమాట. ఇంకా స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టి స్వామివారిని పూజించుకున్నా. ఎందుకంటే కొబ్బరికాయ కూడా మీరు ప్రతి వారం కొట్టదలుచుకుంటే కొట్టండి కొబ్బరికాయ, లేకపోతే ఫస్ట్ వారం కొట్టి తర్వాత చివరి వారమైనా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనమాట. ఇది నాది 5వ వారం, కానీ నేను 5 వారాలు కొబ్బరికాయ స్వామివారికి నైవేద్యం నివేదిస్తానే ఉన్నాను. అందుకని ఈ వారం కూడా కొట్టుకున్నానండి. చక్కగా స్వామివారికి కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం నివేదించాలి. ఇంకా చివరిగా హారతి ఇచ్చేసి స్వామివారికి పూజ అయితే కంప్లీట్ చేసుకుని స్వామివారికి పూజ అంతా చేసుకున్న తర్వాత 21 ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వు పెట్టుకుని స్వామివారికి 21 ప్రదక్షిణాలు. రాగి చెట్టు కింద ఉంటే ఇంకా మంచిది. రాగి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల మనకు మంచి జరిగిద్ది అనమాట. అందుకని చెప్పేసి 21 ప్రదక్షిణ చేయాలి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ. ఒక్కొక్క ప్రదక్షిణకి నేను ఒక్కొక్క పువ్వు స్వామివారికి సమర్పిస్తానమాట. మనం పువ్వులే ప్రదక్షిణకి లెక్కేసుకుని తెచ్చుకుంటే చక్కగా స్వామివారి దగ్గర ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వు మనం స్వామివారికి సమర్పించవచ్చు. ఇంకా హారతి ఇచ్చేసి స్వామివారికి ప్రదక్షిణలు అయితే చేస్తున్నానండి. అట్లా 21 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఒక్కొక్క శంకు పువ్వుతో స్వామివారిని అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట. మీ అందరికి కనుక నా వీడియో నచ్చి ఈ పూజ గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో చెప్తే నేను మీకు తెలియజెప్తానండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరికి
చక్కగా శంకు పూలు ఒక్కొక్క ప్రదక్షిణతో ఇలా పెట్టుకుని స్వామివారిని అలంకరణ చేసుకున్నాను అనమాట. 21 ప్రదక్షిణలతో స్వామివారికి అవన్నీ కళ్ళున్నట్టే ఉన్నాయండి. ఆ శంకు పూలు అసలు ఎంత బాగుందో కదా. శంకు పూలు నాకు స్వామివారికి కళ్ళులా కనిపిస్తున్నాయి అనమాట. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః.